వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం మాల్సింపల్లి గ్రామంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ లక్ష్మీ భూలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలకు గాను ముందస్తుగా బుధవారం ఉదయం వేద మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పగిడే సంపత్, ఉప సర్పంచ్ ఎల్లబోయిన రాజకుమార్, కత్తెర శ్రీనివాస్, పుష్పాల సమ్మయ్య, శ్రీకాంత్, జూలూరు వీరేశం రాజు, ఎల్లయ్య, తాళపల్లి రవి, పోలోజు సుదర్శన్, భాష, పల్లి తిరుమల, సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. सर्वस्यनित्यैहरतमेपदेन आप्नोति सर्वं जिगते शतञ्जीवशरतो वर्धमान इत्यभिनिगमो भवति शतपिहितं दीर्घमाजुरमृतदेनावर्धयन्ते शतमेनमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतपिहितं दीर्घमाजुः शतमानं भवति शतारुः पुरुषश्रेन्द्रिय आरुष्येवेन्द्रिय प्रतिष्ठति तस्य मन्त्रार्थः सत्याः सफलाः सन्तु वेरोक्तं परिपूर्णारुष्याभिवृद्धिरस्तु तथास्तु हृत्याः सन्तु यजमानस्य कामाः रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः। అదే కొద్దిగా అయిపోయినాం కదా ఎవరో కొబ్బరికాయ వాళ్ళు ఎందుకే కింద కొట్టరా వరదానే పని బాగున్నది కింద కొట్టు కింద మనం ఇప్పుడు అదలా ఈరోజు మైసంపల్లి గ్రామంలో బొట్రాయి పండుగ పురస్కరించుకొని భూమి పూజ చేయడం జరిగినది. బొట్రాయి పండుగ జూన్ 23, 24, 25 తేదీలలో ఘన విజయంగా జరుపుకుంటామని గ్రామ ప్రజలు పెద్దలు అందరూ తీర్మానం చేసినాము. దీనికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది. ఇందులో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది. ఇలాంటి అవంతరం రాకుండా అందరూ కలిసికట్టుతో పనిచేద్దామని ముందుకు తీసుకెళ్దామని గ్రామ ప్రజలంతా కోరుకుంటున్నాము. ఏ ఆటంకం లేకుండా గ్రామ పెద్దలు అందరూ నిర్ణయం తీసుకొని చేయాలని జరుపుకుంటున్నాం. అందరు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. సహకరించగలరు. ఓకే. గ్రామ ప్రజలకు శుభవార్త. మన గ్రామం మైసంపల్లి, మండలం కోయడ, జిల్లా సిద్దిపేట. ఇటువంటి మన గ్రామంలో ఆనవాయితీగా ఉంది ఏంటిది, గ్రామ దేవతలకు మన ఆచారం. మైసమ్మ పేరు మీద మన మైసంపల్లి గ్రామం వెలిసింది. అట్టి గ్రామంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మైసమ్మ తల్లికి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుకుందాం. అదేవిధంగా బొడ్రాయి పండుగ సందర్భంగా మనం ఎత్తున మన సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు, పెద్దలు, గౌరవ సభ్యులు అందరం కలిసి ఉత్సవము అత్యధిక మెజారిటీతో ఉత్సాహవంతంగా ఎలాంటి అపశకనాలు రాకుండా చేసుకుందామనే సంకల్పంతో అందరం ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. మరియు దేవతలంటే మన గ్రామానికి ఏనాటిలో ఉన్నది ఆనవాయితీ. మైసంపల్లి మైసమ్మ తల్లి దేవత పేరు మీదనే. రెండవది, ఒకప్పుడు మనకేంటంటే వర్షాలు పడకపోతే శ్రావణ మాసం వచ్చిందంటే మన ప్రజలందరూ ఏకీభవించి బండ్లు, కథా కార్ఖాన ఈ విధంగా చేసి ఇట్టి దేవాలయాల చుట్టూ తిరిగి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ శక్తి అనుసారంగా ఇంటికి వచ్చేసరికల్లా వర్షాలు పడేది. అది మనకు ఆనవాయితీ. అనాథ నుంచి జరుగుతున్న కార్యక్రమాలు, ఇట్టి కార్యక్రమాలను మనం కూడా ఎల్లవేళలా విజయవంతం చేసుకుందామనే కుతూహలంతో మన సర్పంచ్ గారు మన అందరికీ చేయుతనిస్తాడు. కాబట్టి దానికి మనం కూడా ఆయనకు అండదండగా ఉండి నిర్విరామంగా కృషితో అందరం చేస్తామని నా ఉద్దేశం. ఇంతటితో మీరు నాకు టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.